ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. చిత్రంగా హరీష్ రావు గారు, ఇయాల రాజయ్య గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ నిజంగా విచిత్రంగా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళకి నాయకులకు ఇంకా కూడా బుద్ధి రాకుండా మాట్లాడటం అంటే సిగ్గుచేయటం. పోలీసు వ్యవస్థని గతంలో నిర్వీర్యం చేసింది. ఫ్రెండ్లీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని చెప్పి వాళ్ళని చేతులు కట్టేసి ఆగం చేసి ఇప్పటికి కూడా కానిస్టేబుల్ గారిని చంపితే దాని సానుభూతి చూపించేది వదిలిపెట్టి దాన్ని కూడా రాజకీయం చేయటం. గతంలో ఎప్పుడు ఉద్యమం అప్పుడు విద్యార్థులని వాళ్ళ శివాల మీద పేలాలు ఏరుకదిన్నట్టు ఇవాళ కూడా మళ్ళా పాపం ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని చంపితే దానికి ఏం జరిగిందో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మీ తిరిగా దద్దమ్మలు తిరిగా వదిలేయలే. ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ అబద్దాలు మాట్లాడుకుంటూ బతకటం. ఇవాళ మీ ఇంట్లో మీ ఆడపడుచు మాట్లాడినప్పుడు ఏం చేసిండ్రు దానికి జవాబు చెప్పండి. కవిత గారు మాట్లాడినప్పుడు మీ యొక్క ఇంట్లోకి వెళ్లి కవిత మీద చేసిన ఆరోపణకు మీరు ఏం జవాబు చెప్తారు? చెప్పిన అయ్యేటవారు మాట్లాడిన సిగ్గు సెరాలు లేకుండా దానికి రాజయ్య గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది.